గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మలేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక. హరహర మహాదేవ, ప్రయాగరాజ్లో మహాకుంభమేళా షురు. తొలి రోజే 1.5 కోటి మంది పుణ్యస్నానాలు. ప్రయాగరాజ్లోని త్రివేణి సంగమంలో సోమవారం తెల్లవారుజామున మహాకుంభమేళా ప్రారంభమైంది. సోమవారం పుష్య పౌర్ణమి కావడంతో 1.5 కోటి మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. బ్రెజిల్, స్పెయిన్, రష్యా, అమెరికాతో పాటు పలు దేశాల నుంచి వచ్చిన భక్తులు మహాకుంభమేళా తొలి రోజే త్రివేణి సంగమంలో స్నానాలు చేశారు. 45 రోజుల్లో 40 కోట్ల మంది వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. విధంగా ఉత్తరప్రదేశ్లో ఇక్కడ మహాకుంభమేళా నిర్వహించారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విధంగా ఇక్కడ ఇది 45 రోజుల పాటు నిర్వహిస్తారు. ఇక్కడ 45 రోజుల పాటు జరిగే ఈ కుంభమేళాలో 40 కోట్ల మంది వచ్చే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేసిండ్రు. ఇక్కడ ఈ కుంభమేళాకు ఈ విధంగా అత్యధిక భక్తులు వచ్చి ఇక్కడ స్నానాలు చేసి ఇక్కడ కుంభమేళాలో పాల్గొంటున్నట్టుగా చూసుకోవచ్చు. భక్తులు తొలి రోజే 1.5 కోటి మంది పుణ్యస్నానాలు. ప్రయాగరాజ్లో మహాకుంభమేళా షూరు. సంప్రదాయాల వేడుక సంక్రాంతి ప్రజలు రెట్టింపు ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. మోడీ ఢిల్లీలోని కిషన్ రెడ్డి నివాసంలో వేడుకల్లో పాల్గొన్న ప్రధాని. విధంగా ఇక్కడ సంక్రాంతి సంప్రదాయాల వేడుక సంక్రాంతి ఈ విధంగా ఇక్కడ తెలుగు పండుగ చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ సంక్రాంతి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకుంటారు. ఈ విధంగా తెలుగు సంక్రాంతి సాంప్రదాయాల వేడుక అన్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పుకొస్తారు. ఈ విధంగా ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో నరేంద్ర మోడీ పాల్గొని ఈ విధంగా సంక్రాంతి సందర్భంగా పాల్గొన్నట్టుగా చూసుకోవచ్చు. కలర్ఫుల్ పతంగులు, నోరూరించే స్వీట్లు. పరేడ్ గ్రౌండ్స్లో ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్. 16 దేశాల నుంచి 47 మంది కైట్ ఫ్లయర్స్. 700 స్టాల్స్లో 1500 రకాల స్వీట్లు. ఫెస్టివల్ను ప్రారంభించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు. ఈ విధంగా పరేడ్ గ్రౌండ్స్లో ఇక్కడ కలర్ఫుల్ పతంగులు ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ ప్రారంభించినట్టుగా చూసుకోవచ్చు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఇక్కడ పొన్నం ప్రభాకర్. ఈ విధంగా కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్స్లో. తొలి ఏడాదిలోనే భారీగా పెట్టుబడులు. దావోస్లో ఒప్పందం కుదిరిన 17 ప్రాజెక్టుల పనులు షురు. సీఎంకు వివరించిన అధికారులు. రాష్ట్ర ఇండస్ట్రియల్ పాలసీ అందరినీ ఆకర్షిస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి. ఎకానమీని అభివృద్ధి సంక్షేమం నిలబెట్టాయని వెల్లడి. ఈ నెల 16 నుంచి 22 వరకు సీఎం విదేశీ పర్యటన. ప్రభుత్వం ఏర్పాటైన తొలి ఏడాదిలోనే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని సీఎం రేవంత్కు అధికారులు వివరించారు. నిరుడు దావోస్ పర్యటనలో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ఏ కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలను ప్రారంభించాయి, అవి ఏ దశలో ఉన్నాయి అని అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. దాదాపు 18 ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదరగా వీటిలో దాదాపు 17 ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయని అధికారులు వెల్లడించారు. 10 ప్రాజెక్టులు వేగం పుంజుకున్నాయని, 7 ప్రాజెక్టుల అమలు ప్రారంభ దశలో ఉందని వివరించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో పరిశ్రమల శాఖపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ నెల 20 నుంచి దావోస్ పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడుల సమీకరణ, వాటి పురోగతిపై చర్చించారు. నిరుడు దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో చేసుకున్న ఒప్పందాలతో రాష్ట్రానికి 40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇందులో 14 ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి అని అధికారులు వివరించారు. విధంగా నిన్న సోమవారం ఇక్కడ జూబ్లీహిల్స్లో తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక్కడ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలోనే ఈ విధంగా విదేశాల నుంచి గత సంవత్సరం జరిగిన దావోస్లో పెట్టుబడుల గురించి జరిగిన ఒప్పందాలతోటి ఏ మేరకు రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయి, ఎన్ని ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ అధికారులను సమావేశం నిర్వహించండి. ఈ కార్యక్రమంలో ఈ విధంగా అధికారులు 18 ప్రాజెక్టులకు కానీ 17 ప్రాజెక్టులకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినాయి. అందులో 10 వేగం పుంజుకున్నాయి, ఇంకా 7 ప్రారంభ దశలో ఉన్నాయన్నట్టుగా ఇక్కడ పెట్టుబడులు విదేశాల నుంచి జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు జరుగుతున్న విధానాన్ని వివరించినట్టుగా చూసుకోవచ్చు పరిశ్రమల శాఖ అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి. ఈ విధంగా ఈ సంవత్సరం కూడా ఈ విధంగా దావోస్కు వెళ్ళి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఇక్కడ తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. నిజామాబాద్లో పసుపు బోర్డు నేడు వర్చువల్గా ప్రారంభించనున్న గోయల్ అరవింద్
బోర్డు చైర్మన్గా పల్లె గంగారెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర వాణిజ్య శాఖ. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు మంగళవారం ప్రారంభం కానున్నది. ఢిల్లీ నుంచి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్గా ఈ బోర్డును ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో గోయల్తో పాటు నిజామాబాద్ ఎంపీ అరవింద్ పాల్గొంటారు. బోర్డు చైర్మన్గా నిజామాబాద్ జిల్లా అంకాపూర్ వాసి బీజేపీ సీనియర్ నేత పల్లె గంగారెడ్డిని కేంద్రం నియమించింది. ఈరోజు నేడు వర్చువల్గా ప్రారంభించనున్న గోయల్ అరవింద్ బోర్డు చైర్మన్గా పల్లె గంగారెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర వాణిజ్య శాఖ. నిజామాబాద్లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామన్న దానికి ఈరోజు దానికి వర్చువల్గా ప్రారంభం చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. ఈ విధంగా రాష్ట్రంలో ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు అవుతున్నట్టుగా చూసుకోవచ్చు. అక్కడి రైతులు ఎప్పటి నుంచో దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈసారి దానికి తెరపడుతుందన్నట్టుగా చూసుకోవచ్చు. పసుపు బోర్డు రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్నట్టుగా చూసుకోవచ్చు. దానికి బోర్డు చైర్మన్గా పల్లె గంగారెడ్డిని నియమిస్తున్నట్టు చూడవచ్చు. 4 కొత్త స్కీమ్స్కు 45,000 కోట్లు ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు. డిప్యూటీ సీఎం బట్టి పథకాల అమల్లో ఇందిరమ్మ కమిటీలది కీలక పాత్ర. ప్రతి గ్రామంలో లబ్ధిదారుల వివరాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని వెల్లడి. 4 స్కీమ్స్కు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లా సమీక్షా సమావేశం. హాజరైన మంత్రులు వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వర, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ విధంగా ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిన్న మంత్రులు ఎమ్మెల్యేల సమావేశంలో ఈ విధంగా ఇక్కడ 4 స్కీములు ప్రారంభం కాబోతున్నాయి అన్నట్టుగా చెప్పుకొచ్చి ఈ విధంగా ఇక్కడ రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు జారీ, ఇవన్నీ ఇక్కడ 4 కార్యక్రమాలు జనవరి 26 నుంచి ప్రారంభం కాబోతున్నాయి అన్నట్టుగా ఇక్కడ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడినట్టుగా చూడొచ్చు. ప్రతి గ్రామంలో లబ్ధిదారుల వివరాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారంట. అదేవిధంగా 4 స్కీమ్కు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించింది. అక్కడ మంత్రులు హాజరై ఈ విధంగా సమావేశంలో పాల్గొన్నట్టు చూసుకోవచ్చు. వివరాలు వెల్లడించినట్టుగా చూడొచ్చు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏడాదికి 2 విడతల్లో భూమి లేని కూలీల కుటుంబాలకు వర్తింపు. 2023-24లో కనీసం 20 రోజుల ఉపాధి హామీ పనిచేసి ఉండాలి. నోడల్ ఆఫీసర్గా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, కలెక్టర్ పర్యవేక్షణలో 26 నుంచి అమలు, మార్గదర్శకాలు జారీ. ఈ విధంగా 2023-24లో కనీసం 20 రోజులు ఉపాధి హామీ కింద పనిచేసి ఉండాలి. వాళ్లకు రైతు భరోసా ఎంపిక చేసే భూమి లేని నిరుపేదలకు ఈ విధంగా సంవత్సరానికి 2 విడతలుగా చెల్లించబోతున్నట్టుగా చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇక్కడ 20 రోజులు పనిచేసి ఉండాలి ఆ ఉపాధి హామీ కింద అన్నట్టుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా చూసుకోవచ్చు. అదేవిధంగా నోడల్ ఆఫీసర్గా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, కలెక్టర్ పర్యవేక్షణలో 26 నుంచి అమలు. ఈ విధంగా ఇది కూడా 26 నుంచి అమలు. దీనికి ఈ విధంగా విధి విధానాలు రూపొందించినట్టు చూడొచ్చు. ఆత్మీయ భరోసాకి కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లకు అర్హుల గుర్తింపు బాధ్యతలు, గైడ్లైన్స్ రిలీజ్. ఈ విధంగా కులగణన సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తారంట. అది కూడా ఈ నెల 26 నుంచి విడుదల చేస్తారన్నట్టుగా చూసుకోవచ్చు కొత్త రేషన్ కార్డులు. దానికి సంబంధించి ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లకు అర్హుల గుర్తింపు బాధ్యతలు, గైడ్లైన్స్ కూడా రిలీజ్. ఎవరికి రేషన్ కార్డులు ఇస్తామనేది గైడ్లైన్స్ కూడా రిలీజ్ చేసినట్టు చూసుకోవచ్చు. దానికి సంబంధించి ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు అర్హుల గుర్తింపు బాధ్యతలు. ఎంపీడీఓ దీనికి బాధ్యత వహిస్తున్నట్టుగా చూసుకోవచ్చు రేషన్ కార్డుల జారీకి. పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో అదుపులోకి తీసుకున్న కరీంనగర్ పోలీసులు. ఎమ్మెల్యే సంజయ్పై దాడి ఘటనలో చర్యలు. కౌశిక్ రెడ్డిపై అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్కు సంజయ్ ఫిర్యాదు. రిపోర్టు తెప్పించుకొని చర్యలు తీసుకుంటానని స్పీకర్ హామీ. హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ 1 టౌన్ పోలీసులు సోమవారం సాయంత్రం అరెస్టు చేశారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 3లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని ఓ టీవీ ఛానల్ డిబేట్లో పాల్గొని వస్తుండగా హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్ పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకొని కరీంనగర్కు తరలించారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ప్రసంగాన్ని కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. ఈ విధంగా కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతున్న సందర్భంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్న సందర్భంగా అడ్డుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా మీరు బీఆర్ఎస్ నుంచి గెలిచి ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండా కాంగ్రెస్లో కొనసాగుతున్నారు, పార్టీ మారినట్టుగా ఆయనని అనవసరంగా ఇన్వాల్వ్ అయినట్టుగా చూసుకోవచ్చు పాడి కౌశిక్ రెడ్డి. సందర్భంగా అతన్ని పై ఇక్కడ ఎమ్మెల్యే సంజయ్
ఫిర్యాదు చేసినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ఈ విధంగా కరీంనగర్ పోలీస్ స్టేషన్కి తరలించినట్టుగా చూడొచ్చు పాడి కౌశిక్ రెడ్డిని. ఈ విధంగా ఇక్కడ అనవసరంగా అయిన రాజకీయాల్లో ఎప్పటి నుంచో పార్టీలు మారుతుంటారు ఎమ్మెల్యేలు. ఈ విధంగా గెలిచిన తర్వాత ఇంకో పార్టీకి వెళ్ళి ప్రభుత్వం తరపున మంత్రుల పదవిలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విధంగా ఈసారి కొత్తగా ఇక్కడ రాజకీయ పరిణామాలు చూడొచ్చు మనం. ఈ విధంగా ఏదో ఒకటి మాట్లాడితే మనం ఇక్కడ హైలైట్ కావాలన్న ఉద్దేశంతో మరి ఇంకేదో ఈ విధంగా పాడి కౌశిక్ రెడ్డి చర్చల్లో నిలుస్తున్నట్టు చూడొచ్చు. డిఆర్ కోళ్ళ పందేలు డిఆర్ మళ్ళీ వస్తానో రానో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో ఈ విధంగా తీన్మార్లో ఇవ్వడం జరిగింది. కోళ్ళను ఉద్దేశించి ఇక్కడ కోళ్ళ పందాలలో కోడిపుంజులు పాల్గొంటున్న సందర్భంగా ఇక్కడ చూపించారు మనం చూడవచ్చు. భారత్ మాతాకి జై. హిందూ బంధువులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మీ చిన్నమైల్ అంజిరెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి. మీ మల్కా కొమరయ్య, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి. ఈ ఇద్దరు అభ్యర్థులకు మీ మద్దతు పలకడానికి ఈ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వగలరు. ఈ విధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు చూసుకోవచ్చు. చిన్నమైల్ అంజిరెడ్డి, మల్కా కొమరయ్య వీళ్ళు ఇక్కడ మద్దతు ఇవ్వాలన్నట్టుగా కోరుతున్నట్టు చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.